గత 2 సంవత్సరాలుగా ఎన్నో హామీలు ఇచ్చి ఎలక్షన్ల ముందు తెలంగాణ ప్రజలను బోల్తా కొట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు కావచ్చు, ఇచ్చినటువంటి 420 హామీలు కావచ్చు, పథకాలను ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో మన గౌరవ తెలంగాణ రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నాకి ఇప్పుడే సుదీర్ఘంగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు మాట్లాడవలసి ఉంది. నేను ఒక 2-3 విషయాల కంటే ఎక్కువ మీ ముందు ఉచ్చరించలేను. మిత్రులారా, మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర సాధనప్పుడు ఏం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ప్రజల అభిష్టానానికి మేరంగా 1956లో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ప్రజలతో కలిసినాటి నుంచే మనం ఇష్టపడలే. కానీ కష్టపడి సబండ వర్ణాలు, కులము లేదు, మతం లేదు, వర్గం ఏది లేకుండా కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమాల్లో ఏ ఉద్యమం ఉన్నా కానీ ఒక నాయకుడు ఉండాలి. అదేవిధంగా ఆ రోజున ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముందుకొస్తే మనం అందరం మన సహకారం మనం తెచ్చిన తెలంగాణ, కానీ ఒక వ్యక్తి అనేటువంటి ముందు ఉంటే దాన్ని ఆయన మాట్లాడినటువంటి ఒక మాట మీ ముందు ఉంచవలసి వస్తుంది. ఏమన్నాడు ఆ రోజునంటే, నేను నా భార్య ఒక కుప్ప దగ్గర కుక్క ఉన్నట్టు, ఒక ఇంటి దగ్గర కుక్క ఉన్నట్టు మేమిద్దరం కాపలా కాస్తాం. నా కొడుకు రాడు, నా బిడ్డ రాదు. రెండవది 15% ఎస్టీలు, 10% ఎస్టీలు ఉన్నారు. వీళ్ళు 25% ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రంలో ఒక దళిత బిడ్డను మాత్రమే ముఖ్యమంత్రి చేస్తా, లేకుంటే నా మెడ తీసేసుకుంటా అన్న కేసీఆర్ ఎట్లా మోసం చేశారో మీకు అందరికీ తెలుసు. వాళ్ళనే చేశారంటే వాళ్ళనే కాదు, ఏ విద్యార్థులకు అన్ని రకాల అండదండగా ఉండేటువంటి మేధావులు, ఆచార్యులు, నాలాంటి ఉద్యమకారులను ఎక్కడ తొక్కిండో ఆ విషయం కూడా మీకు తెలుసు. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాలలో అన్ని తామై వాళ్ళకి హితబోధ చేస్తున్నటువంటి నాయకులను పక్కన పెట్టి తెలంగాణ ద్రోహులకు తెలంగాణలో మంత్రులుగా చేస్తే, సరే వాళ్ళ దోపిడేదో వాడు దోచుకొని ఒకే కుటుంబం, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, ఇంకొక ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆ పార్టీ నిన్నటి నుంచి ఈ స్థానిక ఎన్నికల్లో భద్రాచలం వరకు వెళ్తే తెలుస్తూ ఉంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు స్థానికులు అనేది. ఈ ద్రోహులను మళ్ళీ ఇంకోసారి తెలంగాణలో అడుగుపెట్టనియవద్దు, అడుగు పెడితే మన భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఇక మనం అది ఊహించలేమని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఎలక్షన్లో ఏం హామీలు ఇచ్చారు. 2 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో 19 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు, 19 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు, 12 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు, అంటే 29 మంది ఒక శాసనసభలో ఈ వీళ్ళు ఉంటే ఏంది వీళ్ళ రోల్? 2 సంవత్సరాలు గిరిజనులకు మంత్రి లేకుండా చేసినటువంటి సన్యాసులు వీళ్ళు. ఎవరో ఆయన దగ్గర పెట్టుకొని మొన్న ఇంకొక ఎస్సీ క్యాండిడేట్కి ఇది అంటగట్టి ఏం డ్రామాలు చేస్తున్నారో మీకు తెలుసు. కులాల మధ్య విభజన, కులాల మీద పంచాయతీలు, ఒక బలమైనటువంటి సామాజిక వర్గాన్ని, లగచెర్లలో వాడికి భూమి లేదు, ప్రైవేట్ ఫ్యాక్టరీ. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు నేను చాలాసార్లు చెప్పిన, సార్ నేను మళ్ళీ చెప్తున్నా ఈ వేదిక మీద, నేను ఒక ప్రొఫెసర్గా చెప్తున్నా, నేను ఒక ప్రొఫెసర్గా మీ ముందు ప్రమాణం చేస్తున్నా. ఈ జాతి తలుచుకుంటే ఈ 15%, ఈ 10%, 25% జాతిని ఆయన మోసం చేశాడు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గం, బలమైనటువంటి సామాజిక వర్గం, ఏ సామాజిక వర్గం నుంచి నేను గెలిచినని అక్కడ సభలలో మాట్లాడుతున్నాడో ఆ సామాజిక వర్గాన్ని మీరు ఎస్టీలు కాదు అనేటువంటి ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దారుణమైనటువంటి అవమానాలకు గుర్తు చేస్తుంది. తోలు తీస్తాం. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మా జోలికి, ఎస్సీ ఎస్టీల జోలికి, బీసీల జోలికి వచ్చి మోసం చేస్తున్నారు. మిమ్ముల ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది భారతీయ జనతా పార్టీ. మీ ఆటలు కట్టించి మిమ్మల్ని ఉరికి నువ్వు అంటున్నావు కదా, వీళ్ళను కర్రు కాల్చి వాత పెట్టమని. కర్రు లేదు, వాత లేదు, కొరడలతో కొడతారు నిన్ను. నిన్న ములుగుల వరంగల్ వచ్చి మాట్లాడినావు, మేము విన్నాం. మమ్ముల వాత పెడతావా? ఏం పాపం చేసింది భారతీయ జనతా పార్టీ అని మాట్లాడుతున్నావు? ఏమి ఇచ్చినావు? ఆ రోజున జంగారెడ్డి గారు వరంగల్లో గెలిస్తే
పివి నరసింహరావును ఓడిస్తే ఇచ్చినటువంటి కోచ్ ఫ్యాక్టరీ తీసుకుపోయారు సన్యాసులు మీరు. ఇవాళ ఎవరు ఇచ్చిరు కోచ్ ఫ్యాక్టరీగా? ఎవరు ఇచ్చిరు రామప్పకు గుర్తింపు? ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయండి? ఇది తెలంగాణ ప్రజలు గమనించారా? దయచేసి ఒకసారి గమనించండి. నేను మళ్ళీ చెప్తున్నా, చివరికి వకుల భరణం గారు మాట్లాడారు. సార్ ఏం చేస్తారు సార్ ఈ 42% మీరు బీసీలకు ఏ పదవులకు ఇస్తున్నారు? మీకు ఎందుకు మిమ్మల్ని మభ్య పెడతా అంటే మోసపోతున్నారు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు. 27% ఉన్నాయి, 27% అమల్లో ఉంది. 1953లో కలెక్టర్ అనేటువంటి ఒక కమిషన్, బీసీ కమిషన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కదా. ఆ తర్వాత మీ నాయకత్వంలోనే కదా భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేస్తేనే 27% వచ్చింది కదా. ఇది ఎంపీటీసీ జడ్పీటీసీలకు రిజర్వేషన్ ఉంటే బీసీలకు రాజ్యాధికారం వస్తుందా? నా ప్రశ్న ఏంటంటే ఉండాలి అది. కానీ నేను చివరికి ఒకటే మాట చెప్తా ఉన్నాను, బీసీ నాయకులు ఇక్కడ ఏ పార్టీలో ఉన్నా దయచేసి మీరు మోసపోకండి, మళ్ళీ ఆ మాటలకు మోసపోవద్దు. ఏంటిది 57.6% ఇక్కడ బీసీల జనాభా ఉందని ఒక కమిషన్ వేసి అక్కడ అమ్మగారి దగ్గరికి పోయి ఒక అవార్డు తీసుకున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నా, నీ దగ్గర ఉన్న 17 మంది మంత్రులలో ముందు 8 మంత్రులు బీసీలకు ఇస్తే కదా రాజ్యాధికారం వచ్చేది. దాన్ని ఎందుకు అడుగుతలేరు? ఈ దరిద్రం ఈ నాలుక గిక్కోవడానికి అక్కరన్నటువంటి ఎంపీటీసీలను తీసుకొచ్చి ఏం చేస్తారు? ముందు వాళ్ళు అన్నట్టు సగభాగం పెట్టాలి. ఎవరి పాలు ఎంత ఉంటే అంత పోగు పెట్టాలి కదా. బీసీల పాలు ఇప్పుడు 50% ఉంది. 8 మంది మంత్రులను ఇవ్వండి. ఆడ ఏ మంత్రి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారో అది చూసుకో. రేపు రాబోయేటువంటి జడ్పీటీసీలు, రేపు రాబోయేటటువంటి స్థానిక శాసన ఎన్నికల్లో ఇదే 42% ఇచ్చి వాగ్దానం చేసి నువ్వు గ్రామీణ ప్రాంతాలకు పోయి స్థానిక ఎన్నికలు కానీ ఏ ఎన్నికలన్నా ఓట్లాడే హక్కు ఉంటుంది. అది ఇప్పుడు ప్రజలు, సార్ మీరు నమ్ముతారో లేదో, నిన్న భద్రాచలం ఆ ప్రాంతంలో కూడా వద్దంటే వచ్చి బీజేపీ పార్టీ కండువ కప్పుకొని వచ్చి మేము ఎన్నికల్లో నిలబడతాం సర్పంచ్ అంటున్నారంటే ఏ స్థాయికి బీజేపీ పార్టీ పోయిందో మీరు ఆలోచించాలని మీ అందరినీ కోరుతూ, వచ్చేది మన ప్రభుత్వమే, ఇంకింత పెద్ద ఎత్తున వాళ్ళ భరతం పట్టాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అన్నగారికి, సీతారామన్ నాయక్ గారికి